మోహన్ లాల్ గారితో ఫైట్ జరుగుతుంది, ఫైట్ కంపోజ్ చేశాను నేను, అంతా అయిపోయింది. అంత లోపల ఫైట్ మాస్టర్ మీ ఇక్కడ చేసేటప్పుడు ఒక షాట్ చేయాలి అన్న. ఏంటి అన్న, అది సినిమాలో ఉంటుంది చూస్తాను. ఎగిరి దూకి కత్తి పైన నిలబడి నా పైన కత్తి పెట్టాలి. ఎక్స్ట్రాడినరీ షాట్, వైట్ షాట్, మౌంటైన్ లో సూపర్ షాట్ అది. కానీ దానికి వైర్ వేయాలి. అది మౌంటైన్ ఎడ్జ్. మోహన్ లాల్ గారికి ఆయన దగ్గర నాకు ఆయనకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. నాకు ఎప్పుడైనా హైట్ నుంచి కింద చూసానంటే దూకేయచ్చు, ఏం పర్వాలేదు, ఇంకా నువ్వు అక్కడి నుంచి అటు పట్టుకో, అక్కడి నుంచి ఇక్కడ పట్టుకో, దూకచ్చు అనేది నాకు ఒకలాంటి సైకోసిస్ ఉంది. ఎంత హైట్ నుంచి అయినా యూ టేక్ మీ ఆన్ టాప్ ఆఫ్ ద బిల్డింగ్, అల్ బి లైక్ ఓకే, పారాపెట్ వాల్ పైన దూకచ్చు, ఇటు దూకచ్చు. అలా దూకి చాలాసార్లు ఐ బ్రోక్ మై లెగ్ ఆల్సో, మై లెఫ్ట్ యాంకిల్ ఇస్ బ్రోకెన్. అలా దూకి ఇప్పుడు చిన్నప్పటి నుంచి. సో అందుకే ఎప్పుడైనా హైట్ లో ఉండేటప్పుడు దర్ ఇస్ ఆల్వేస్ పీపుల్ విత్ మీ, ఆ ఎడ్జ్ లో పెట్టినాను, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ. మోహన్ లాల్ గారికి అదే ఫీలింగ్ ఉందండి. అసిస్టెంట్ డైరెక్టర్ చూసి ఒకవేళ నేను దూకపోయినా విష్ణు పక్కన ఎవడో ఒకరిని తోసేయాలనిపిస్తుంది, ఒకసారి నువ్వు ఇట్రా అనేవాడు. సార్ నేను వచ్చేసారు. ఆ ఎడ్జ్ లో ఉంది, అంతా ఉంది. నేను ఫైట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఐ కాంట్ ఆస్క్ హిమ్ టు వేర్ అ హార్నెస్ మ్యాన్, ఆయన వేసుకొని నేను చిన్న ఎడ్జ్ లో ఉంది, ప్లస్ ఆయన హార్నెస్